మీకు ఓటుతో బుద్ధి చెప్పారు, అయినా మీకు బుద్ధి రాల. ఇక్కడ పొదలకూరులో ఉండే కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ఈరోజు మేము మాట్లాడలేక కాదు, మిమ్మల్ని మీ నోరు అదుపులో పెట్టలేక కాదు. 18 నెలలు మా ప్రభుత్వం చూస్తున్నారు. ప్రతిదీ డోర్ టు డోర్, ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్కరు లీడర్లు అయితే మీ పెద్ద పెద్ద వ్యక్తులైతే మీ ప్రతి ఒక్కరు నడువంచి పనిచేస్తున్నారు. మమ్మల్ని కాదు విమర్శించాల్సింది. ఒకప్పుడు దోచుకొని దాచుకొని తిన్న వాళ్ళని అడగాల, ఏమని ఇలా చేశారు అని చెప్పని. ఇరిగేషన్ ఆఫీస్లో మేము ఉన్నాం, అక్కడ మీరు వచ్చారా? సవాల్ ఇసిరారు, వచ్చారా? స్వీకరించారా మీరు? మళ్ళీ పొదలకూరు మీరు ఎప్పుడు కొన్నారో, మీ పొదలకూరు మీ జాగిరి మేము ఎప్పుడు అనుకోరా. పొదలకూరు అందరిదేమో అనుకున్నాం, మొన్న మీ నాయకుడిదని అనుకున్నాను నేను. మీ నాయకుడిది మీది అందరు కలిసే మన పొదలకూరు అని మొన్న మీరు చెప్పారు, మేము విన్నాం.